పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్కున్నది. మందబలంతోని మీదవాడు ఒర్లుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్నె వస్తే గుండాకి అక్కడనే వస్తాడు, ఆయన పొట్టోడు అక్కడనే పోతాడు. మనం చూసినాం, ఇసంటోళ్ళని మస్తుగా చూసినాం. అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకున్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 జనగామ, చేర్యాల, గన్పూరు, తొర్రూరు కూడా ఇళ్ళకే వస్తుందా? తొర్రూరు ఇళ్ళకి రాదు. సో మీకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి 3 పల్లా రాజేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలి అని, గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఒక్క రిక్వెస్ట్, గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది. మీ ఎలక్షన్ అయిపోయింది ఇక చాలు, నేను ఇంట్లో వంట అంటే నడవది. పార్టీ అన్నప్పుడు మీకు కూడా బాధ్యత పెడతారు. దయచేసి మీరు కూడా రావాలి. మీరు కూడా తలా ఒక వార్డు ఇన్ఛార్జ్ తీసుకోవాలి, తప్పకుండా తిరగాలి. తప్పకుండా మీరు మొన్నటిదాకా మీరు ఎట్లయితే మరి కష్టపడి ఒక్కొక్క ఓటర్ను ప్రసన్నం చేసుకొని గెలిచినరో, రేపు మున్సిపాలిటీలో కూడా మీరందరూ కూడా దయచేసి పాత్ర పోషించాలి, తప్పకుండా పార్టీ పని చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా చోట్ల మీ జనగామ జిల్లా వాళ్ళేమో మీరు బుద్ధిమంతులు, కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించారు. మీ నాయకులు కూడా బుద్ధిమంతులు. ముత్తిరెడ్డి గారు, రాజయ్య గారు కూడా అన్న మీరు తప్పుకోండి, మీకు పార్టీ చూసుకుంటుంది భవిష్యత్తులో అంటే తప్పుకున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కూడా ఇప్పటిదాకా స్టేజ్ మీద ఉన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని మీరు గెలిపించింది. కానీ మొన్న మీరు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో, అది క్వార్టర్ ఫైనల్. రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో. అటెన్క ఫైనల్ 2028లో ఉంటది. 2028లో ఫైనల్లో లేదా జిల్లా పరిషత్ లో యాది పెట్టుకోండి, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించద్దు. కారు గుర్తు కనవడంగానే కేసీఆర్ యాదికి రావాలి తప్ప అభ్యర్థి పొడుగున్నాడు, పొట్టిగున్నాడు, మంచోడు, షెడ్డోడు మనకు అనవసరం. కారు గుర్తు కనబడితే చాలు, కళ్ళు మూసుకొని ఒత్తుడే ఉండాలి. ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటది, లేకపోతే అది కుటుంబమే కాదు. ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందామంటే ఒకడు వంకాయ అంటాడు, ఒకడు బెండకాయ అంటాడు. ఉంటాయి పంచాయతీలు. కానీ ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి బోధినాలి, కలిసి కొట్లాడాలి. ఒక అట్లనే ఏమైనా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి. గులుగుడే, గుద్దుడేనా? గులుగుడే గట్ల. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వానికి బీజేపీకి సంధి చేయదు కదా. అందుకే దయచేసి నేను కోరేది, బీఫామ్ ఒక్కలకే వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు ఒత్తాలి. రెండో మాట సర్పంచ్ జర ఆగుర్రా భయ్, సర్పంచులు గెలిచిన సర్పంచులకు నా విజ్ఞప్తి, మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారంటే సర్పంచులకు మీరు కాంగ్రెస్ లో చేరాలి, చేరకపోతే మీకు పైసలు ఇయ్యం, మీకు ఇది ఇయ్యం, అది ఇయ్యం అని బెదిరిస్తారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సర్పంచులకు ఎవ్వల మేయర్బాణితో పైసలు వస్తలేవు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా అట్లనే. కాబట్టి మీకు ఎవ్వల మేయర్బాణి అవసరం లేదు. మీకు రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. రావాల్సిందే, అది మీ హక్కు, ఎవడి మేయర్బాణి కాదు. మీ ఖాతాల మీకు కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పైసలు ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే అవసరమైతే సుప్రీం కోర్టు కన్నా పోతాం, కానీ మీకెవ్వలకు కూడా మీకు రావాల్సిన పైసలు ఇప్పించే బాధ్యత మాది.
ఇలా కాంగ్రెస్ వన్ మెహర్బాన్ లేదు, బీజేపీ వన్ మెహర్బాన్ లేదు, ఇవ్వలేదేం లేదు. పల్లా రాజేశ్వరరెడ్డి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో, రాజయ్య గారి నాయకత్వంలో మీరు నడవండి. తప్పకుండా మీకోసం పార్టీ సుప్రీంకోర్టు దాకా కూడా అవసరమైతే కొట్లాడి మీ నిధులు మీకు ఇప్పిస్తుంది. ఎవరు భయపడద్దని కోరుతూ ఇక ముంగట ఆగురా పోయి దండం పెడతాం. తర్వాత పేరు పేరున మళ్ళొకసారి మీకు ఆకలి అవుతుంది నాకు అర్థమైంది. ఇంతకంటే ఎక్కువ మీకు ఇక ఇబ్బంది పెట్టకుండా జై తెలంగాణ. జర్ర ముందుగా సర్పంచ్ల సన్మానం ఉంది, తప్పకుండా డిస్టర్బ్ చేయకండి. అదేవిధంగా బొల్ల ఉమారా